అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మాపురం గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరూ అందుకొని ఆమె ఆశీస్సుల వల్ల అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నెలలో 18వ తారీఖు బుధవారం రోజున జరిగినటువంటి అంగరంగ వైభవంగా మన బోనాల పండుగ. ఆ రోజున కొంతమంది అలాల్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ముత్యాలమ్మ గుడికాడ ముస్లిం సోదరిని తీసుకొచ్చి లోపల అంటే గేట్ గుడి లోపట్లో అలా చేయిస్తుంటే మరి శ్రీరామ్ దల్ ధర్మజాగరన్నటువంటి కార్యకర్తల మేము ఇక్కడికి వచ్చి ఇది సరైన పద్ధతి కాదు, గుడి లోపల అలాలు నిషేధం, మా సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్నారు. మన హిందూ సంప్రదాయాల ప్రకారంగా మన హిందువుల గుడి కాబట్టిగా ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత, అలాంటి గుడి లోపల మరి అలా చేయడం అపవిత్ర అవుతుంది. పవిత్రైనటువంటి మన పండగ రోజున అలా చేయడం తప్పు అని వాళ్ళకి సానుభూతిగా రిక్వెస్ట్ చేసి మరి చెప్పడంతో మరి వాళ్ళు కూడా దానికి అంగీకరించి గుడి బయటనే అలా చేసుకున్నారు. అదేవిధంగా అదే రోజు మేము ఒక బ్యానర్ కట్టాము ఇక్కడ పక్కమ్మటి. ఇక్కడ కొన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరిష్టం అలా తినటో ఆ తింటారు, దానికి మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ ముఖ్యంగా గ్రామ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే బోనాల పండగ కానీ ఇంకా వేరే పండగ ఏదైనా కూడా సరే, ఇంకా వ్యక్తిగతంగా ఎట్లయినా కూడా సరే, ఎవరైనా సరే ముత్యాలమ్మ గుడి ఒక మొక్కుబడితోని కానీ ఇంకా వేరే కోడిపిల్ల కానీ లేకుంటే ఇంకా ఆ గొర్రె కానీ ఏదైనా కానీ ఆటపిల్ల కానీ తీసుకొచ్చి అమ్మవారి మొక్కులకి ఒప్పచెప్పినప్పుడు గేటు లోపట్లో మాత్రం అలా చేసేది లేదు. అది కరెక్ట్ కాదు. ఆ గుడి లోపట్లో అలా చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. దయచేసి ఇది అందరూ ఆలోచన చేసుకోవాల్సిన విషయం. బయట చేసుకోండి, మీ ఇష్టం, మీకు ఇచ్చినాం. అలాలకి వ్యతిరేకంగా మేము మాట్లాడతలేము, ఎవరి ఇష్టం వారిది. సరే, వాళ్ళ ఇంకా గుడి గేట్ అవతలో మీరు ఎక్కడైనా చేసుకోండి, కానీ గుడి లోపట్ల ఒక ముస్లిం ఆ సోదరుతో అలా చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు, మన ఊరికి కూడా మంచిది కాదు. మన ముత్యాలమ్మ తల్లి అంటే మన గ్రామ దేవత కాబట్టి ఆమె ఆశీస్సులు అందరం పొందాలి. ఆమె కృపతోని, ఆమె ఆశీస్సుల వల్ల, ఆమె దయదక్షిణాల వల్ల మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలంటే ఆమె సిద్ధాంతాల ప్రకారంగా ఆమె ఏదైతే ఆమె ఒక సంప్రదాయం ఉన్నదో ఆ విధంగానే మనం ఏది చేసినా కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామ ప్రజలకి చెప్పవలసింది ఏమనగా, ఇక నుండి ఏ పండగైనా కూడా గుడి లోపల గేటు లోపల గుడి లోపల అమ్మారు ఒకసారి చూడండి, ఒకసారి ఈ గేటు లోపట్లో ఇలాంటి అన్ని మతస్థులు తీసుకొచ్చి అక్కడ అలా చేయించేది ఆ అధికారం కానీ ఆ యొక్క రైట్స్ కానీ ఎవ్వరికి లేవు. బయట చేసుకోండి, మేము స్పష్టంగా చెప్తున్నాము, బయట ఎక్కడైనా చేసుకోండి. మీరు మీ అలాలకి మేము వ్యతిరేకం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా సరే, ఇది మీరు ఏ ఉద్దేశంతో ఇది చెప్పిరో కానీ ఇది మీకు న్యాయం కాదు. ఇంకొకటి, ఇలాంటి బ్యానర్లకి 100 కట్టాలని మేము కట్టగలుగుతాం. రేపటి రోజున ఈ గుడి చుట్టూ మొత్తం మొత్తం ప్రింటింగ్ ద్వారా పూర్తిగా మన సంప్రదాయాల ప్రకారంగా చేసుకోవాలి మనం పండగ. అందరికి అర్థమయ్యే విధంగా రేపటి రోజున ప్రింటింగ్ ద్వారా మొత్తం ఈ గోడలకు వేస్తాము. మరి ఆ గోడలను చెడిపి మరి ఈరోజు ఈ బ్యానర్ చింపిన మునగాడు ఎవడైతే ఉన్నాడో రేపటి రోజున వాడు అగబడితే వాని గువ్వు అంటాయి, వాని బద్దలు భాషంగాలు అవుతాయి. వాడు ఎవడో కానీ వాడు మాత్రం మాకు ఏదో ఒక రోజు చిక్కుతోడు చేతికి, ఆ చిక్కిన రోజు మాత్రం దొరికిన రోజు వానికి సినిమా కాదు బొమ్మ పడ్డట్టుగా మేము చూపెడతాం. జై ముత్యాలమ్మ తల్లి.